ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామ దేవత శ్రీ రావులమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఘనంగా అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ హాజరై రావులమ్మ దర్శనం చేసుకుని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా జీను మణిబాబు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి రావులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం కనుమ పండుగ రోజున కన్నుల వైభవంగా జరిగిందని, అనంతరం గ్రామంలో అందరూ వైభవంగా రావులమ్మ తల్లి సంబరం జరుపుకున్నారని, శనివారం నాడు 4,000 మందికి అన్నప్రసాదం పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వేస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కిల్లంపూడి ఎంపీపీ తోట రవి, తోట గాంధీ భక్తులు పాల్గొన్నారు. ఇద్దరు మరి కార్డుకి వెళ్ళారమ్మా వాళ్ళు వారసులు వచ్చాడండి, పథకం గారు వారసులు రామకృష్ణ గారు రండి సార్. ఏదైనా నాకే ఇస్తారండి. రాజా తీసుకోండి ప్లేట్లు. ఎమ్మెల్యేలు ఒకసారి ఇలా చూడండి. చంటి గారు ఒక్క నిమిషం ఉండండి అమ్మ, బిర్యానీ తిండి. ఇప్పుడు నాకేం తెలుస్తాను. పేర్లు ఎత్తారండి. కొంచెం సైడ్ తీసుకోండి మీరు. చివరికి వెళ్ళారా? చివరికి వేసుకోండి. అందరికీ నమస్కారం. ఈ రోజున ఇక్కడ రావులమ్మ తల్లి అన్న సమారాధన చేయడం జరుగుతుంది. 16వ తారీఖు కనుపండుగ రోజునే అత్యంత వైభవంగా
రావులమ్మ తల్లి సంబరం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ అన్న సమారాధన ఈరోజు పెట్టాం. ఈరోజు 4 నుంచి 5 వేల మంది రావులమ్మ తల్లి భక్తులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఇది చాలా కోలాహలంగా జరుగుతుంది. ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా చూసి అందరూ వచ్చి ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించడం కోరుచున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.